బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. పరిశీలించి చూశారు కొంతమంది. వస్తువు తీసి ఇలా కొడితే కొండ పగలటం లేదు, మట్టిదే, బరువు తక్కువ ఉంది, మంచి నైపుణ్యంతో ఉంది, పగలటం కూడా పగలటం లేదు. అబ్బా ఎంత బాగుందని కొంతమంది ఆనందంతో కొండలు తీసుకుని 2 అడుగులు ముందుకేసాక అక్కడ వెండి వస్తువులు కనిపించి అర్రే మట్టి వస్తువులు తీసుకున్నాం మేమని వాళ్ళు బాధపడ్డారు. కానీ నియమం ఏమిటి? ఒక వస్తువు తీసుకున్నాక మరొకటి తీసుకోవడానికి లేదు. కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళాక వాళ్ళు బాధపడుతూ వేరే వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టారు, తొందరపడద్దని. వాళ్ళు వచ్చి కొంతమంది వెండి వస్తువులు దాకా రాగలిగారు. వెండి వస్తువులు వాళ్ళు తీసుకున్నారు. సరే, వాళ్ళు కూడా కొంచెం ముందుకు వెళ్ళాక బంగారపు వస్తువులు చూసి అర్రే బంగారం మిస్ అయ్యామేమో అనుకున్నారు. సరే, వాళ్ళు బంగారం, ఇంకా అది కూడా దాటిన వాళ్ళు వజ్రాలతో తయారైన డైమండ్ నెక్లెస్లు ఇట్లాంటివన్నీ తయారైన వస్తువులు అవి తీసుకున్నారు. కానీ ఒక అందమైన ఒక అమ్మాయి ఆ ఎగ్జిబిషన్లోకి వచ్చిందిట. అసలు ఆవిడ కొండల వైపు చూడలేదు, వెండి వస్తువుల వైపు చూడలేదు, బంగారు వస్తువులు అసలు వేటిని చూడలేదు. నేరుగా నడుచుకుంటూ వచ్చి రాజుగారు చేయబట్టుకుని పద వెళదామని చెప్పి. రాజుగారు అదేమిటన్నట్ట, నువ్వేం చెప్పావు, ఈ లోపల ఉన్నవన్నీ ఉచితం ఫ్రీ అన్నావు కదా, ఏదైనా ఒకటి తీసుకోవాలన్నావు, ఈ వస్తువులన్నిటికీ నువ్వే అధిపతివి కదా, నువ్వు కూడా ఇక్కడ కూర్చున్నావు కదా, నువ్వు కూడా ఒక వస్తువే, పద నడువు అంది. సరే, రాజుగారు ఇక ఆయన చెప్పిన నియమం ప్రకారం తప్పదు కనుక నడిచేట. ఆయన వెనకని ఈ బంగారం, ఈ వజ్రం, ఈ వెండి, ఈ మట్టి అన్నీ వెళ్ళాయి. ఇది వేదాంత తీసుకునే మహానుభావులు దయాశతకంలో చెప్పే ఒక అందమైన అద్భుతమైన మన కథ. ఏంటి? ఈ అనంత విశ్వమంతా భగవంతుడి ఎగ్జిబిషన్ అండి. భగవంతుడు పెట్టిన సృష్టి కదా ఇదంతా అందమైంది. ఇందులో ఎన్నో రకాల ఆకర్షణీయమైన వస్తువులు ఉంటాయి. మన ఈ వస్తువులు కోరుకుంటే వస్తువులు దొరుకుతాయి. అవి కూడా మన కర్మ యోగ్యతకి తగ్గట్టు దొరుకుతాయి. అందరికీ అన్నీ వాళ్ళ అనుష్ఠానమో లేకపోతే వాళ్ళ పుణ్య పాప కర్మ యోగ్యతలకు తగ్గట్టు లభిస్తాయి. కానీ ఇవి తీసుకున్న తర్వాత ఇవి శాశ్వతం కాదు. ఇవన్నిటినీ ఎవడు సృష్టించాడో వాడు కూడా ఇందులోనే ఉన్నాడు కూర్చొని ఒక ఆసనం వేసుకొని. వాడిని పట్టుకుంటే ఇవన్నీ వస్తాయి. ఇవి కోరుకోక్కర్లేదు. ఎంత తెలివైన ఆలోచన అది. ఇవి కోరితే ఇవి మాత్రమే వస్తాయి. వచ్చేప్పుడు కూడా అనుకున్నంత రావు, మన అర్హతకి తగ్గట్టు వస్తాయి. కనుక పరిమితంగా వస్తాయి, మళ్ళీ ఆ తర్వాత పరిమితంగానే పోతాయి కూడా. కానీ వీటన్నింటినీ ఇచ్చిన పరమాత్మనే మనం పట్టుకుంటే, అందుకే శాస్త్రం ఒక మాట చెప్పింది, ఒక్కొక్క దాన్ని చేస్తే ఒక్కొక్కటి వస్తాయని చెప్పింది శాస్త్రం. ఏదో ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం కోసం భాస్కరుని ఆరాధించాలి. ఏదో ఐశ్వర్యం కావాలంటే హుతాశనాదన్విచ్చేత్, అగ్ని ఉపాసన చేయాలి. ఏదో జ్ఞానం కావాలంటే ఈశ్వరాత్ జ్ఞానమన్విచ్చేత్, పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే జ్ఞానం వస్తుంది. ఇలా అన్నీ చెప్పుకుంటూ వచ్చి సర్వలాభాయ కేశవ, అన్ని లాభాలు ఇది అదే అని చెప్పక్కర్లేదు. ఏ కావాలంటే అది, నాకు ఇవి కావాలి ఇవి కావాలి ఇవి కావాలని అడిగింది. అవన్నీ యూనిక్ వస్తువులు అడిగింది. అంటే ఈ సృష్టిలో కొన్ని వస్తువులు యూనిక్, వాటిలాంటివి మరి రెండవ ఉండవు. లక్ష్మీదేవి ఆవిడ లాంటిది రెండవది ఉండదు. శ్రీవత్సం అనే పుట్టుమచ్చ భగవంతుడికి మాత్రమే ఉంటుంది. బొమ్మలు వచ్చాక బాగున్నాయని అందరి చేతుల్లో చక్రాలు వేస్తున్నారు, కానీ నారాయణుడి చేతిలో తప్ప ఎవరి దగ్గర చక్రం ఉండదు. గుర్తుపెట్టుకునేది సుదర్శన చక్రం అని దాని పేరు. బండి చక్రాలు ఉండొచ్చు, ఎగ్జిబిషన్ చక్రాలు ఉండొచ్చు, కానీ సుదర్శన చక్రం ఒక్కరి దగ్గరే ఉంటుంది, అది భగవంతుడి దగ్గరే ఉంటుంది. కనుక ఇవన్నీ యూనిక్ అన్నమాట, ఆయన దగ్గర మాత్రమే ఉండే వస్తువులు. ఇలాంటివన్నీ నాకు కావాలని ఒక లిస్ట్ ఇచ్చింది ఆవిడ. అంటే భగవంతుడి అసాధ్యం, చేయటం కష్టం, ఇవి ఒక్కటే ఉంటాయంటే ఆయనకు ఒక పేరు పెట్టింది, ఆల్ ఇన్ నిలయాయ్, అంటే ఆల్ ఇన్ వన్ మనకు అర్థం అవటానికి. ఆవిడ తమిళంలో ఆలి నిలయాయ్ అంటే మర్రి ఆకు మీద వటపత్రం పైన తేలినవాడా, వటపత్రశాయి అంటే అది అసాధ్యం కదా. ఏకార్ణవ క్షీరోదకంలో ఒక బాగా బలమైన దృఢమైన పిల్లవాడు, ముజ్జగములను లోపల పెట్టుకున్నంత బరువున్న పిల్లవాడు ఒక మర్రి పత్రం మీద మునగకుండా తేలాడే, నీకు అసాధ్యం ఏమిటయా అని చెబుతుంది 26వ పాసురంలో. కనుక గోదాదేవి పెట్టిన పేరు అది, ఆలి నిలయాయ్. ఎప్పుడైనా దేవుడిని మనం ఏమైనా అడిగితే ఇవ్వట్లేదు అనుకోండి, ఆలి నిలయాయ్ అని చెప్పాలట ఆయనకి, అది గుర్తు చేయాలట. గోదాదేవి చెప్పింది కదా ఇలా అని, అది ఒక మంత్రం అనమాట. ఆలి నిలయాయ్ అరుళ్, కృపచేయి అని ప్రార్థిస్తారు. అట్లా ప్రార్థిస్తే స్వామి ఇస్తాడు, అనుగ్రహిస్తాడని చెప్తారనమాట. అంటే భగవంతుడు దేన్నైనా ఇవ్వగలిగిన వాడు కనుక సర్వలాభాయ కేశవ, ఆ భగవానుణ్ణి ఉపాసిస్తే సకలం లభిస్తాయి. ఇది ఎంతో అందంగా అద్భుతంగా వివరించే వ్రతం ఈ ధనుర్మాస వ్రతం అన్నమాట. భారతీయమైన వైదిక వాంగ్మయంలో ఎన్నో అద్భుతమైన స్తోత్రాలు ఉన్నాయి.
2 రకాల ఇతిహాసాలు ఉన్నాయి, 18 పురాణములు ఉన్నాయి, చతుర్వేదములు ఉన్నాయి, ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి. ఎన్నున్నా రెండింటిని నిత్య పారాయణగా పెద్దలు అనుగ్రహించారు. రోజు జీవితంలో పారాయణ చేయవలసినవి 2, ఒకటి శ్రీరామాయణం, 2 తిరుప్పావై. అంత గొప్ప దివ్య ప్రబంధాన్ని అమ్మ కృప చేసింది. ఎందుకు తిరుప్పావైకి అంత గొప్పతనం వచ్చింది? ఆళ్వార్లు 4000 పాటలు పాడారు, అన్నీ గొప్పవే, వేద తుల్యములు, వేద అధికములు, ఒక్కొక్కసారి మహాత్ములు వేద మూలములా అని కూడా కీర్తిస్తారు వాటిని. అంత గొప్ప ఆళ్వార్ల ప్రబంధములు ఉన్నా ఎందుకు తిరుప్పావై నిత్యం చేస్తామంటే, అందరినీ కలుపుకొని వ్రతం చేయటం ఎట్లాగో, అందరూ కలసి బాగుపట్టం ఎట్లాగో నేర్పిన వ్రతం కనుక, సమిష్టిగా నేర్పిన వ్రతం కనుక. బహుశా యజ్ఞాలు చాలా జరుగుతూ ఉంటాయి, పూజలు చాలా జరుగుతుంటే మనందరికీ తెలుసు. అన్ని యజ్ఞములలో గొప్ప యజ్ఞం ఏది? జ్ఞానయజ్ఞం. ఎందుకు? ఇప్పుడు యజ్ఞంలో మామూలుగా వేదం అగ్నిరవమో విష్ణు పరమ తదంతరే మధ్యే అన్యే దేవతా అని చెప్పు. అంటే అగ్ని చిన్నవాడైతే, విష్ణువు పైనవాడైతే, వాళ్ళిద్దరి మధ్యలో అనుసంధానకర్తగా ఉండేటువంటిది మనం చేసే యజ్ఞము. ఈ యజ్ఞంలో ఉండే ప్రతిదాన్ని అగ్ని నేరుగా భగవానుడికి అందిస్తాడని, యజ్ఞం ద్వారా ప్రార్థన చేస్తే భగవంతుడు అనుగ్రహం తొందరగా కలుగుతుందని చెబుతారు కదా. అట్లాంటి యజ్ఞములన్నింటిలో గొప్పది జ్ఞానయజ్ఞం. జ్ఞానయజ్ఞం అంటే భగవంతుడి గురించి వినటం, అనటం, చదవటం, ఇవన్నీ కూడా జ్ఞానయజ్ఞంలోకి వస్తాయి. ఎందుకు జ్ఞానయజ్ఞం గొప్పది అంటే, మీరు ఒక యజ్ఞానికి వెళ్ళారు, అక్కడ పండితులు కూర్చొని యజ్ఞాన్ని చేస్తున్నారు, వేదాన్ని చదువుతున్నారు, దాని అర్థం ఏంటో మనకు తెలియదు. ఒక అరగంట, గంట, 10 నిమిషాలు, 5 నిమిషాలు కూర్చొని చూస్తున్న తర్వాత మనకి విసుగ్గా అనిపిస్తుంది. విసుగు మీన్స్ అర్థం తెలియదు కదా, మనం వేరే మాటలు మాట్లాడుకుంటున్నాం, మన మనసు ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటుంది. అది పెద్ద మంచి కార్యక్రమం కాబట్టి గౌరవంతో కూర్చుంటాం, కానీ మనసు పూర్తిగా ఏకీకృతంగా దాని మీద ఉండదు. వాటి అర్థం మనం భావించలేం కనుక, అర్థం కానివి కనుక. అయితే ఒక ప్రవచనం లాంటిది జరిగేటప్పుడు, జ్ఞానయజ్ఞం జరిగేప్పుడు, మనకు తెలిసిన భాషలో మనకు అర్థమయ్యేట్టుగా ఒకరు భగవద్వైభవాన్ని చెబుతూ ఉంటే, ఏకకాలంలో ఒక 100 మందో, 20 మందో, 10 మందో అందరి మనస్సులు అది వింటం మీద లగ్నమై వారి హృదయంలో ఉండే భగవానుడు ఆనందిస్తూ ఉంటాడు కనుక అక్కడ శక్తి ఎక్కువగా ఉత్పన్నం చెందుతుంది, భగవద్ ఆనందం అక్కడ వెల్లివిరుస్తుంది. అందుకే భగవంతుడికి మంగళం పాడే గోష్ఠిగా ఒక కార్యం చేస్తే అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది, లోకక్షేమాన్ని, లోకశ్రేయస్సుని ఇచ్చే వ్రతం అవుతుంది అనేది నియమం అన్నమాట. అందుకే గోదాదేవి యొక్క ఈ ధనుర్మాస తిరుప్పావి వ్రతం ఒక్క గోపికను కూడా వదలకుండా అందరినీ కలుపుకొని వెళ్ళి భగవంతుడిని ఉపాసించడం ఎట్లా, సమిష్టిగా కలిసి ఉండి భగవానుని ఉపాసించడం ఎట్లా అనేది నేర్పుతుందన్నమాట. నిజానికి ఎప్పుడైనా లోకంలో కొన్ని ఉపద్రవాలు వస్తాయి కదా, ఉపద్రవాలు వచ్చినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, మనం ఏం తప్పు చేయలేదు, ఎందుకు వచ్చింది ఉపద్రవం అంటే, ఏదో ఒక పెద్ద సునామీ వస్తుంది, లేకపోతే ఒక భూకంపం వస్తుంది, లేకపోతే ఎక్కడో ఒక అగ్ని ప్రమాదం జరుగుతుంది, ఎవడో చేసిన ఒక తప్పును అందరూ అనుభవించాల్సి వస్తుంది. ఎందుకు అంటే, ఇదిగో సృష్టిలో నువ్వు బతికేటప్పుడు నీ ఒక్కడివే కాదు, నీతో ఇంత సమాజం ఉంటుంది కనుక కలిసి భగవంతుడి సేవా కార్యక్రమాన్ని చేయకుండా ఉండేప్పుడు కలిసి ప్రయోజనం ఎలా లభిస్తుంది? లభించదు. కనుక ఎప్పుడైతే నలుగురు కలిసి భగవంతుడికి సంబంధించిన కార్యాన్ని, భగవంతుడికి సంబంధించిన గానములను, వ్రతములను ఆచరిస్తారో అక్కడే విశ్వశ్రేయస్సు ఎప్పుడు కూడా నిండి ఉంటుంది అనేది గోదాదేవి నేర్పుతూ, అడుగడుగున ప్రతి పాటలోనూ గోదమ్మ ఆ వైభవాన్ని చాటుతుంది. ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 5వ రోజు, 5వ పాటని అమ్మ పాడుతుంది. భగవంతుడు ఎట్లా ఉంటాడో ఒక 5 రూపాలు, భగవంతుడు ఎక్కడుంటాడో 5 స్వరూపాలు ప్రామాణికంగా గోదాదేవి ధనుర్మాసంలో చెబుతుందన్నమాట. నిజానికి ఆచార్యులు, పెద్దలు చెబుతూ ఉంటారు, కవిత్వం పురుషుడు చెబితే దానికన్నా స్త్రీ చెబితే అది చాలా అందంగా ఉంటుంది. ఒక స్త్రీ కవిత్వం చెప్పగలిగినంత బాగా పురుషుడు చెప్పలేడు. ఎందుకంటే పురుషుడి హృదయం అనేది కఠినంగా ఉంటుంది సహజంగా, బై బర్త్, న్యాచురల్గా. వాడేదో కొంచెం మారితేనో, భగవంతుడి ఆరాధన చేస్తేనో, భగవంతుడిని పూజిస్తేనో కాస్త సున్నితం అవుతుంది ఆయనకి అలా చేయడం ద్వారా. ఎందుకంటే భగవంతుడిని పూజించేప్పుడు ఎంతటి మహనీయులైనా తమని తాము స్త్రీభావంతో భావించుకొని ప్రేయసీ భావంతో భగవంతుడిని ఉపాసిస్తారు. దాన్ని కష్టపడి ట్రైన్ అవ్వాలి, కానీ స్త్రీలకు ఆ కష్టపడాల్సిన అవసరం లేదు.
సహజంగానే మృదువైన, సహజంగానే సహనము కలిగిన, సహజంగానే పంచే స్వభావం స్త్రీలకు ఉంటుంది కనుక వారు కనుక భగవంతుడిని వర్ణిస్తే, భగవంతుడి మీద ఏదైనా కవిత్వం చెబితే అది చాలా అందంగా ఉంటుంది. ఎవరికంటే అందంగా ఉంటుంది? ఎంత అందంగా ఉంటుంది? ఈ వేదాంత దేశకుల వారే గోదాస్తుతి అనే గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారు. గోదా స్తుతి అనే గ్రంథం స్తోత్రంలో ఏం చెబుతారు ఆయన? వల్మీకత శ్రవణతో వసుధాత్మనస్తే జాతో బభూవ స ముని కవి సార్వభౌమ గోదే కిమద్భుతమిదం వక్త్రారవింద మకరంద నిభా ప్రబంధా అంటారన్నమాట. అమ్మా, నీ చెవిలోంచి పుట్టినవారే లోకంలో పెద్ద కవులైపోయారు, ఇంకా నువ్వే కనుక పద్యాలు చేస్తే అవి ఎంత బాగుంటాయో అని చెబుతారు. ఏమిటి అర్థం? గోదాదేవి భూమి నుంచి కదా ఉద్భవించింది. భూమికి చెవులని వేటిని పిలుస్తారట? పుట్టలు. పుట్టని భూమికి చెవులు అంటారన్నమాట. ఆ పుట్టలో నుంచి పుట్టినవారు ఎవరు? పుట్టిలోంచి పుట్టినవారు వాల్మీకి ఆ వాల్మీకి భగవానుడు ఒక అద్భుతమైన ఇతిహాసాన్ని లోకానికి అందించారు. దాని పేరే శ్రీమద్ రామాయణం. ఎంత గొప్పదో మనకు తెలుసు. మంత్రమయమైన కావ్యం, ప్రతి అక్షరము ఒక మంత్రమే, వేద మంత్రమే ప్రతి అక్షరం కూడా. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. అందులో ఒక్కొక్క అక్షరాన్ని ఉచ్చరిస్తే మహాపాపములను అది పోగొడుతున్నమాట. అంత గొప్పది వారు అందించారు. అమ్మా, నీ చెవిలోంచి పుట్టిన వారే లోకంలో కవి సార్వభౌములై ఇంత గొప్ప ప్రబంధాలు ఇస్తే, ఇంకా నువ్వే స్వయంగా పాటలు పాడితే అవి ఇంకెంత గొప్పగా ఉంటాయో అని కీర్తిస్తారు గోదాదేవిని. గోదాదేవి పాడినటువంటి ఈ ధనుర్మాస వ్రతం అంటే తిరుప్పావళి వ్రతం సకల వేద సారం తనలో ఇబించుకున్నటువంటి నిబిడీకృతం చేసుకున్న వ్రతం. ఈ 30 రోజుల వ్రతాన్ని ఆచరిస్తే, ఈ 30 రోజుల వ్రతాన్ని అర్థం చేసుకుంటే శాస్త్రం యొక్క సారమంతా మనకు తెలుస్తుంది. నిజానికి మన దురదృష్టం ఏమిటంటే హిందూ సమాజం కోట్లలో ఉంది భారతదేశంలో. అందరూ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు చేస్తున్నారని మనం చేస్తాం, వాళ్ళు చేస్తున్నారని మనం చేస్తాం. ఎందుకు చేస్తాం, ఎలా చేస్తాం తెలుసుకుందామని ఎప్పటికీ అనుకోం. ప్రారంభించేప్పుడు తెలియక్కర్లేదు ఏది, కానీ దాన్ని ప్రారంభం మొదలుపెట్టాక మనకు ఒక ఆలోచన రావాలి. ఎందుకు ఇలా చెయ్యాలి, దీంట్లో ఏదైనా అర్థం ఉందా, దీంట్లో ఏదైనా విశేషం ఉందా అని భావన మనకి రావాలి కదా. అది రాకుండా ఏదో పెద్దవాళ్ళు ఒక మాట అంటారే, ఏదో గుడ్డెద్దు అలాగా అవ్వకూడదు కదా. ఏ కార్యమైనా మనకి సంస్కృతంలో ఒక అద్భుతమైన నిర్వచనం చెప్పారు ఒక మహానుభావులు. మనిషి అని ఎవరిని పిలవాలి? ఎవరిని పిలవాలండి? మనిషి అనే శబ్దం ఎలా వచ్చింది? మనిషి అనే పేరుకి అర్థం ఏమిటి అంటే, యాస్కుడు అనే ఒక మహానుభావుడు ఒక అద్భుతమైన నిర్వచనం చెప్పారు. మత్వా కర్మాణి సీవ్యతే. మనిషి అంటే ఏదైనా ఒక పనిని ఎలా చేయాలో తెలుసుకొని ఆచరించువాడు మనిషి. అంటే పనిని తెలుసుకొని చేయాలి అంటే అర్థం చేసుకోవాలి ముందు ఆ పనిని. అంటే పనిని అర్థం చేసుకోవాలంటే త్రికరణ శుద్ధిగా అక్కడ మనం ఉండాలి. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ ఒకరు మాట్లాడుతున్నారు, ఇంతమంది వింటున్నాం. అక్కడ ఒకరు వచ్చి ఠంగ్ ఠంగ్ అని గంట కొడుతున్నారు. అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఆలోచన ఉందా? ఇంతమంది మనుషులుగా కనపట్లేదా? అంటే సమాజం ఇది ఎవరినో ఆక్షేపించడానికి అనుకుంటున్న మాట కాదు. మనం అన్ని పనులు చేసుకుంటూ మనకు నచ్చింది చేసుకుంటూ వెళ్తున్నాం. ఆలోచనతో చేయటం లేదు పనులు. గుర్తుపెట్టుకోండి, మనిషి అంటే పని చేసేవాడు కాదు. పని మనకంటే బాగా జంతువులు చేస్తాయి. గేదెలు ఎవరు చెప్పకుండా వాళ్ళ ఇంటికి అవి వెళ్తాయి. ఎవరూ నేర్పకుండా చీమ పంచదార ఎక్కడుందో తెలుసుకొని కరెక్ట్గా అక్కడికి వెళుతుంది. ఎవరు అలారం పెట్టకుండా గడియారం పెట్టుకోకుండా కోడి లేచి కూస్తుంది. మంచిన సత్యనారాయణ రాజు గారని పేరు తెలుసు కదా అందరికీ. ఆయన ఒక మాట చెప్పారు, కోడి కాలజ్ఞానిట అంటే టైంకి లేస్తుంది, చీమ సిద్ధజ్ఞానిట అంటే ఎక్కడ పంచదార ఉందో సిద్ధి దానికి, తీపి సిద్ధించింది దానికి, ఎక్కడ తీపి ఉంటే అక్కడికి వెళ్ళిపోతుందిట. ఇలా చెప్పుకుంటూ ఇంకొక వాసనని పసిగడుతుంది ఎవరు? కుక్క లాంటిది, సుజ్ఞానిట. మనిషేమో అజ్ఞాని అన్నాడు. వీడికి ఏ జ్ఞానం లేదు వీడికి. వాటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క తెలివితేటలు ఉన్నాయి, ఒక్కొక్క శక్తి ఉంది వాటికి. అవి వాడతాయి కూడా ఆ తెలివిని. మనిషి మాత్రం ట్రాఫిక్ పోలీస్ లేకపోతే సరిగ్గా ప్రయాణం చేయడు, సిగ్నల్ లేకపోతే సరిగ్గా ప్రయాణం చేయడు,
ప్రమాదం అయినా సరే రాంగ్ రూట్లో వెళతాడు. 10 మంది ఒక చోట చేసుకుంటే డిస్టర్బెన్స్ ఏమో అని ఆలోచించకుండా గంటలు కొడతాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటి? నేను గంట కొడితే దేవుడు నన్ను అనుగ్రహిస్తాడు, బస్ నేను దేవుడి మీ ఇద్దరమే బతుకుతున్నాం ఈ సృష్టిలో. ఇది పోవాలి. ఎక్కడున్నావు, ఏ సందర్భంలో ఉన్నావు, ఆ పని చేస్తున్నప్పుడు ఆ పని ఎట్లా, ఇది చెయ్యతగునా చేయతగదా అనే ఆలోచనతో విచక్షణతో పని చేయగలిగితే ఆ చేయగలిగే సామర్థ్యం కలవాడికి పేరు మనిషి. మత్వా కర్మాణి సీవ్యతి, తెలుసుకొని పనిని ఆచరించువాడు. ఎన్నో సందర్భాలు, అందుకు చదవాలి. ఎందుకు రామాయణం వినాలి? పుణ్యం కోసం కాదు, మనం ఏం తెలుసుకొని బతకాలో, మనకి జీవన విధానం ఏంటో తెలియాలి. ఎలా ఆలోచించాలి, ఒక సందర్భం ఏర్పడినప్పుడు ఆలోచన విధానం ఎట్లా ఉండాలి. మహాభారతంలో భీష్మ పితామహుడు వాళ్ళ నాన్నగారికి తద్దినం చేస్తున్నారు. ఆబ్దీకం అంటాం కదా, అది చేస్తున్నారు. పిండములను కలిపి పిండములను దర్భలపైన పెట్టబోతుండగా గంగాజలంలో నుంచి వాళ్ళ నాన్నగారు చేయి పైకి వచ్చిందండి. అది వాళ్ళ నాన్నగారు చేయని ఎలా తెలుసు అంటే, ఆయన చేతికి ఒక కంకణం ఉండేటండి. శంతన మహారాజు గారు వాళ్ళ నాన్నగారి పేరు. ఆయన ధరించేటువంటి ఒక కంకణం. ఆ కంకణం చూస్తే అందరూ శంతనుడి కంకణం అని అందరికీ అది బాగా ఫేమస్. అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అర్థమైంది వాళ్ళ నాన్నగారు చెయ్యేది, ఎందుకంటే విత్ కంకణంతో వచ్చింది అది పైకి. వస్తే ఏం చేయాలి అప్పుడు? ఎవరైనా నేరుగా మా నాన్నే వచ్చినప్పుడు నాన్న చేతిలో పెట్టచ్చు కదా, పెట్టలేదు. భీష్మ పితామహుడు తీసి దర్భల మీదనే పెట్టాడు. పెడితే ఆ పక్కన వాళ్ళు అడిగారు, ఏమయ్యా భీష్మ, ఏ నాన్నగారి కోసం నువ్వు ఆచరిస్తున్నావో ఆ నాన్నగారి చెయ్యే నేరుగా వస్తే ఆ చేతి మీద పెట్టకుండా ఎందుకు దర్భల మీద పెట్టావు అంటే, ఏమండి వేదంలో శాస్త్రంలో ఒక పద్ధతి చెప్పారు. ఇప్పుడు నేను నా మీద ప్రేమతో నా శ్రద్ధకి మా నాన్నగారు వచ్చారు, నేను పెట్టేసే అనుకోండి, ఇంకా దీనికి ఒక విధానం లేకుండా భీష్ముడు అంతటి వాడే ఇలా చేశాడని రేపొద్దున కొంతమంది వాళ్ళ నాన్నగారి చేతులు బయటికి రాకపోతే చేతులతో ఒక బొమ్మ తయారు చేసి ఆ బొమ్మ అక్కడ పెట్టి దాంట్లో పెడతారు. ఇదేదో భలే ఉంది. ఇప్పుడు మనం పోయి యాత్రలకు పోయి నదుల్లో మునిగేది ఇవన్నీ ఇంతే కదా. అంటే చేసే విధానం ఏంటి, ఎలా చేయాలి, పెద్దలు ఎలా ఆచరించారు. భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పాడు కదా కృష్ణుడు, యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన. ప్రమాణం ఏది మనకి అంటే పెద్దలు ఎలా ఆచరించారు. అందుకే గోదాదేవి 2వ పాటలో ఏం నియమం చెబుతుంది, ఈ వ్రతం పాటించడానికి కొన్ని నియమాలు చెప్పి. ఈ వ్రతం 30 రోజులు చేసి మానేసే వ్రతం కాదు, జీవితాంతం చేసే వ్రతం. 7 జన్మలు కూడా చివరి పాటల్లో చదువుతుంది కదా, 7 జన్మలకి నీ సంబంధం మాకు కావాలి అంటుంది కదా గోదాదేవి. కనుక భగవంతుడితో ఉండే బంధం ఎప్పుడు పోయేది కాదు. భగవంతుడిని పూజించడం అనేది 40 రోజులు చేశాక అమ్మయ్య ఇంకా పక్కన పెట్టేసి నేను మళ్ళీ నార్మల్ అవుతానని కాదు. ఈ 30 రోజుల వ్రతం నిత్య జీవన వ్రతం. ఇందులో పాటించాల్సిన నియమాలు చాలా అందంగా అద్భుతంగా గోదమ్మ చెబుతూ, చెయ్యాదన చెయ్యో, పెద్దలు చెయ్యని పనులు మేం చెయ్యము. అంటే పెద్దలు చెయ్యని పనులు చేయమన్నప్పుడు ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నప్పుడు మనం పెద్దలు ఎలా ఆచరించాలో కూడా చూడాలి, చూసి గమనించాలి. ఒక గుడికి వెళ్ళినప్పుడు మొదట నమస్కారం ఎక్కడ పెట్టాలి, ఎలా ఆరాధన క్రమం చూడాలి. అంటే ఒకప్పుడు ఆలయాల్లో ఒక వ్యవస్థ కూడా ఏ స్థానంలో ఏ ఉండాలో అలా సక్రమంగా ఉండేది. కనుక అప్పుడు ఆ నియమాలు కూడా సాగించడానికి బాగుండేవి. ఇప్పుడు ఎంత ఆలయాలు కూడా కాంప్లెక్స్లు అయ్యాయి కదా, ఎవరికి ఏది ఇష్టం ఉంటే ఒక మూలన అది కట్టేసేసి ఆ మొత్తం ఒక కలెక్టివ్గా చేస్తారు. కాబట్టి క్రమాన్ని అనుసరించడానికి కూడా వీళ్ళు స్థితిలో వేళ ఆలయాలు ఉన్నాయి. కనుక ఆలయాలకు వెళ్ళినా లేక నదులకు వెళ్ళినా తీర్థయాత్రలకు వెళ్ళినా వాటి చేసే విధానం ఒకటి ఉంటుంది. తిరుపతి వెళతాం, ఎలా సేవించుకోవాలి ఒక పద్ధతి ఉంది దానికి. అలా సేవించుకుంటే భగవంతుడు అనుగ్రహిస్తాడు అని పెద్దలు చెప్పారు. తెలుసుకోవాలి. మనం ఒక కూర వండేటప్పుడు కూర ఎలా వండాలో తెలుసుకుంటున్న మనం ఓ 10 నిమిషాలు తర్వాత మళ్ళీ ఆ కూర మళ్ళీ ఉండదు, దానికే తెలుసుకుంటున్న మనం యావజ్జీవితం పాటించే భగవద్ ఉపాసన ఎలా చేయాలి, భగవద్ ఆరాధన ఎలా చేయాలి తెలుసుకోవాలి కదా. దానికి కొంత సమయం పెట్టాలి, దానికోసం కొంత శ్రద్ధ పెట్టాలి. అప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క వైభవాన్ని మనం అందుకొని సవ్యంగా సరైన విధానంలో ఆచరణ చేయగలుగుతాం. కనుక మనం ఎక్కువ రోజులు అంటే మనం పెట్టలేం, రకరకాల పనుల్లో ఉంటాం, రకరకాల బాధ్యతల్లో నిమగ్నమై ఉంటాం, రకరకాల వయస్సుల్లో మనం ఉంటాం. కనుక ఏం కష్టపడద్దు. మొత్తం వేదంలో ఏముందో, మొత్తం పురాణాల్లో ఏముందో, మొత్తం స్మృతులలో ఏముందో, మొత్తం ఆగమములలో ఏముందో, మొత్తం 30 పాటలు 30 రోజులు మొత్తం వచ్చేస్తాయి. 30 రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు ఇలాంటి కోర్సులు ఉంటాయి కదా. అలా గోదాదేవి మొత్తం వేదసారం మొత్తాన్ని ఏ వయస్సులో ఉండేవారైనా, ఏ స్థాయిలో ఏ స్థానంలో ఉండేవారైనా కష్టపడకుండా చాలా సులువుగా భగవద్వైభవాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, నిత్య జీవనంలో భగవద్ ఉపాసన ఎట్లా చేయాలి చెబుతుంది.
మీ 30 పాటల్ని మనం గమనిస్తే పెద్దలు ఎన్ని రహస్యాలు అందించారంటే, మనం ఇంట్లో పూజ ఎలా చేయాలో షోడశ ఉపచారములన్నీ ఈ పాటల్లోనే ఉన్నాయి. మొదట ఏం చేయాలి, తరువాత ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం అనుకుంటూ చేయాలి, ఈ ప్రక్రియ అంతా కూడా ధనుర్మాసంలో స్పష్టంగా ఉంటుందన్నమాట. వేదం భగవంతుడైన త్రివిక్రముని కీర్తిస్తే 3 సమృద్ధులు లభిస్తాయని వేదం చెబుతుంది. దాన్ని గోదాదేవి 3వ పాటలో చెబుతుంది. కనుక గోదమ్మ యొక్క పాటలలో, ఆ మాటలలో సకల వేద అర్థములు, వేదసారములు నిండే ఈరోజు 5వ పాసురం భగవంతుడి యొక్క విగ్రహ రూపం ఎంత గొప్పదో చెబుతుంది. భగవంతుడు ఎక్కడుంటాడు? 5 రూపాల్లో, 5 స్వరూపాల్లో ఉంటాడు ఆయన. దాన్నే పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అని పిలుస్తారని మనకు తెలుసు. ఈ 5 స్వరూపాల్లో ఉండే వాటిలో అన్నింటికంటే గొప్పదేది అంటే విగ్రహమే. అర్చారూపమే గొప్పది. ఎందుకు అర్చారూపం గొప్పది? శక్తిపరంగా చూసుకుంటే ఏదీ తక్కువ కాదు. అర్చారూపం కదలకపోయినా కదిలే భగవంతుడికి ఎంత శక్తి ఉందో అంత శక్తి అర్చారూపానికి కూడా ఉంటుంది. కానీ గొప్పది ఇది. ఎందుకు గొప్పదంటే ఈజీగా అందుతుంది కనుక. భగవంతుడు కదులుతూ ఉండేప్పుడు ఆయన అర్థం చేసుకొని ఆయన అనుగ్రహాన్ని పొంది ఆయన మనసుని మెప్పించిన వాళ్ళు చాలా తక్కువ మంది. అది చాలా కష్టసాధ్యమైనది. భగవంతుడు అసలు కదలకుండా కనపడకుండా ఉంటే అసలు గుర్తించలేరు. పరస్వరూపంలోనో లేకపోతే వ్యూహంలోనో లేకపోతే అంతర్యామిగానో ఉంటే అది చాలా సాధన చేస్తే తప్ప దర్శనం లభించదు. కానీ అర్చారూపంలో మనం ఏం పెట్టినా తింటాట స్వామి, ఏమి కట్టినా బట్ట కట్టించుకుంటాడు, మనకు వచ్చిన రాని స్తోత్రం ఏం చదివినా వింటాడు. ఇది తప్పు చదివావు నువ్వు అని అనడు. దాని గురించి ఏవి ఆక్షేపణ చేయడు స్వామి. కనుక ఇలా ఇప్పుడు రామావతారంలో అనుకోండి, సరిగ్గా మాట్లాడకపోతే కూడా ఆయన ఇలా కదా అలా మాట్లాడాలని కరెక్ట్ చేయటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కదులుతూ ఉంటే ఆయన కష్టం డీల్ చేయటం. సో ఆయన కదలకుండా ఒక చోట అట్లా కూర్చుంటే విగ్రహ ఆకృతిలో అర్చామూర్తిగా చాలా సులభము, సర్వజన సులభం. మామూలు కళ్ళతో చూడవచ్చు, మామూలు నోటితో పాడవచ్చు, మామూలు మనస్సుతోనే భావించవచ్చు ఆయన్ని. ఈరోజు పాసురం చాలా గొప్పగా సర్వసులభుడని స్వామి యొక్క వైభవాన్ని చెబుతుంది. మాయనై మన్ను వడమదురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் ஒந்துனாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போயபிழையும் పూతరువా నిండ్రనబుం తీనిల్ చూశాగుం చెప్పు ఏలో రెంబావాయ్ అని ఈనాటి పాసురంలో కీర్తిస్తుంది గోదాదేవి. అంటే భగవంతుని శాస్త్రం ఒక మాట చెప్పింది. ఎలాంటి వాళ్ళు భగవంతుని గ్రహిస్తారు అంటే విశుద్ధ మనసా గ్రాహ్య. మనస్సు ఎప్పుడు నిర్మలంగా ఉంటుందో, మనస్సులో ఎప్పుడు ఏ మాలిన్యములు లేకుండా ఉంటుందో వాళ్ళు మాత్రమే భగవంతుడిని గ్రహిస్తారు. కనుక మనిషికి అందరికీ ఒక 3 కర్మలు ఉంటాయట. సంచితమని, ప్రారబ్ధమని, ఆగామి అని. ఈ 3 కర్మలతో కలుషితమైన మనస్సు కల మనిషి ఎలా భగవంతుడిని ఉపాసిస్తాడు, ఎలా భగవంతుని అందుకుంటాడు? మీకు ధ్రువుడు లాంటి చరిత్ర వింటే అర్థమవుతుంది. ధ్రువుడు భగవంతుడిని ఉపాసించాలని బయలుదేరినప్పుడు నారద భగవానుడు ఎదురయ్యారు. ధ్రువుడు 5 ఏళ్ల పసిబాలుడు, రొప్పుతున్నాడు, ఏడుస్తున్నాడు, ముఖములంతా కందిపోయి ఉంది. ఆపి ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఆయన మా పిన్నమ్మ అవమానించింది, భగవంతుణ్ణి పూజ చేసి నా కడుపున పుడితే మీ నాన్న ఒళ్ళో కూర్చోవచ్చు. సాధారణమైన చిన్న కోరిక, పిల్లలు తండ్రి ఒళ్ళో కూర్చోవాలి. అది పొందాలంటే కూడా నువ్వు భగవంతుని ఉపాసన చేసి మళ్ళీ నా కడుపున పుట్టి భగవంతుని పొందాలి అని చెప్పింది అని చెప్పారు. చెబితే నారద మహర్షి అన్నారు, నువ్వు చిన్నపిల్లాడివి, ఆడుకునే సమయం ఇది, ఇంటికి వెళ్ళిపో, అంతా బాగుంటుంది అన్నాడు. లేదండి, నేను మనసులోంచి పోవట్లేదు, నాకు విష్ణువుని చూసిందాకా, భగవంతుని చూసిందాకా వెనుతిరగను అన్నాడు. వెనుతిరగనంటే నారదుల వారు ఒక మాట చెప్పారు, భగవంతుని చూడటం ఎంత కష్టమో తెలుసా అని తమ యోగశక్తి అలా చూపించారట. ఒక ఆయన తపస్సు చేస్తున్నారు, చాలామంది తపస్సులు చేస్తున్నారు, డొక్కలు ఎండిపోయి బక్క చిక్కిపోయి పెద్దగా గడ్డాలు పెరిగిపోయి చెట్లలో కలిసిపోయి మట్టితో ధూళి దూసరితమైపోయి ఉన్నారు వాళ్ళ దేహాలు. ఒక ఆయన చూపించి, ఆయన వయసు ఎంతో తెలుసా నీకు? తెలియదు అన్నాడు ఈయన. 1,00,000 సంవత్సరాల వయసు ఉంటుంది. 1,00,000 సంవత్సరాల నుంచి విష్ణు దర్శనం కోసం తపస్సు చేస్తున్నాడు. ఇంకొక ఆయన కొన్ని వేలు, ఇంకొక ఆయన కొన్ని వందలు. వాళ్ళకే కనబడలేదు, నువ్వు చిన్న పిల్లాడివి, నువ్వు వెళ్ళను. చెప్పిందంతా నిజమే కానీ నేను వెళ్ళన్నాడు. ఆయన కనపడందే, ఆయన చూడందే వెళ్ళన్నాడు. ఆ పట్టుదలకి ఆనందం వేసిన నారద మహర్షి ఆయన మస్తకాన్ని స్పృశించి ఆయనకు మంత్రాన్ని, ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని ఆయనకు ఉపదేశం చేసి ఎలా స్వామిని ధ్యానం చేయాలో చెప్పి, ఎక్కడ చేయాలో చెప్పి పంపించారు. ఆ తర్వాత 6 నెలలకే భగవత్ సాక్షాత్కారం పొందాడు. మనకి భక్తుల్లో 2 పెడతారు పెద్దవాళ్ళు,
ఎవరెవరు పెద్దవాళ్ళు భక్తుల్లో? ప్రహ్లాదుడు, ధ్రువుడు. ఎందుకు ఈ ఇద్దరు గొప్పవాళ్ళు? చిన్న పిల్లలు కాబట్టి. గోదాదేవి మోటి పాసురంలో ఈ వ్రతం ఎవరు ఆచరించాలంటే 2 క్వాలిటీస్ చెప్పింది: స్త్రీలు, చిన్నపిల్లలు. ఏంటి చిన్నపిల్లల గొప్పతనం? చిన్నపిల్లలు ఏదైనా ఒకటి వింటే సొంత తెలివి పెట్టి ఆలోచించరు, విన్నది విన్నట్టు నమ్ముతారు, నమ్మకం వాళ్ళకుంటుంది. చిన్నపిల్లలకు ఒక లక్షణం చెప్పారు: గ్రహణ ధారణ పటురు బాలహ. వాళ్ళకి 1000 వ్యాపకాలు ఉండవు కదా, చెప్పినట్టు గుర్తుపెట్టుకుంటారు. అందుకే ఎప్పుడైనా మనకి ఉత్తమమైన వ్యక్తులు తయారవ్వాలంటే చిన్న వయసులోనే సాధ్యమని. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి మంచివి అందిస్తేనే వాళ్ళు భవిష్యత్తులో గొప్పవాళ్ళు అవుతారు. మనం చిన్నపిల్లలప్పుడు వదిలేసి ఆ తర్వాత వాళ్ళు సరిగ్గా లేరని బాధపడుతూ ఉంటాం. విచిత్రం. ఎప్పుడు మంచి చెప్పాలో అప్పుడు చెప్పం. వాళ్ళకి కొంత వయసు వచ్చి అప్పుడు స్ట్రాంగ్ అయిపోతారు వాళ్ళు. బాగా లౌకిక విషయాల్లో స్ట్రాంగ్ అయిపోయాక మా అబ్బాయి మాట వింటలేదు, అమ్మాయి మాట వింటలేదు, లేకపోతే వాళ్ళు సరిగ్గా ఆలోచించట్లేదు. ఇప్పుడు భగవద్భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భగవద్భక్తి చిన్నతనం నుంచి రావాలి, చిన్నతనం నుంచి వినాలి, చిన్నతనం నుంచి అందించాలి, ఆ ప్రయత్నం చేయాలి. కానీ ఒక దేశ ప్రధానమంత్రి కంటే మన చిన్నపిల్లలు, ఎల్కేజీ పిల్లలు కూడా బిజీ. వాళ్ళకి పెద్ద పెద్ద పరీక్షలు, ఇన్ని పుస్తకాలు, ఇన్ని టార్గెట్లు వాళ్ళకి. అక్కడి నుంచి వాళ్ళకి ఏవో ప్రాజెక్టులుట, అవి కట్ చేయాలి, ఇవి పెట్టాలి. అంటే మనం డబ్బులు కట్టి స్కూల్లో పిల్లల్ని చేర్పిస్తాం కనుక మేము బాగా పనిచేస్తున్నామని మనకు అనిపించడం కోసం ఆ టీచర్లు కూడా రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టి ఆ పిల్లల్ని క్షణం తీరిక లేకుండా, శనివారాలు లేదు, ఆదివారం లేదు, ఇంకో వారం లేదు, అసలు ఒక కార్యక్రమం జరిగితే ఇట్లాంటి వినవలసింది వాళ్ళు కదా, వాళ్ళ మనసుల్లో కదా వెళ్ళాలి అవి. మనం విచిత్రం ఏమిటంటే తల్లిదండ్రులుగా ఉండే పెద్దలు పిల్లలకి మంచివి ఇవ్వాలి అనుకుంటారు, అంటే ఉత్తమ జీవితం ఇవ్వాలనుకుంటారు. దానికోసం చాలా కష్టపడి కొంత ఆస్తి కూడా పెట్టి ఆస్తి ఇస్తారు, చదువు చెప్పిస్తారు, మంచి వాళ్ళని ఎవరినో చూసి వీళ్ళ దృష్టిలో వివాహం చేస్తారు, ఇళ్ళు కట్టి ఇన్ని చేస్తారు. కానీ శాశ్వతమైన ఆనందదాయకమైన ఓ జన్మని చరితార్థం చేయగలిగే బ్రహ్మజ్ఞానాన్నో భగవంతుడు వైభవాన్నో అందించాలని మాత్రం అనుకోవటం లేదు తల్లిదండ్రులు. అలాంటి అనుకోని తల్లిదండ్రుల వల్ల సమాజం అంతా ఇంత నిర్వీర్యమైంది. నిజానికి అది అనుకోవాలి. ఇంతకుముందు ఒక పెద్ద ఆవిడ ఉండేవారు, మనం ఎప్పుడు చెప్పుకున్నా మంచిదే, ఇది తలుచుకోవడం మంచిది. మన వికాస్ తరంగిణి దాంట్లోనే ఆవిడ సేవా కార్యక్రమం అందిస్తుండేవారు. గీతా గారని పరమపదించారు, ఆచార్య తిరువడి చేరారు. వారు ఒక చోట ఎట్లే పిల్లలకి సమ్మర్ క్యాంపుల్లో మంచి విషయాలు చెబుతామని వెళితే ఒక ఇంటి వాళ్ళు అడిగారట, ఇవన్నీ నేర్చుకుంటే ఏమొస్తుందండి, కూడుకొచ్చేనా గుడ్డకొచ్చేనా అని అన్నారట. అంటే ఈవిడండిట, ఇవి నేర్చుకుంటే కూడు గుడ్డ రావు, కానీ మిమ్మల్ని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాలు వేయకుండా ఉంటారండి పెద్దయ్యాక. అందుకు వస్తాయి ఇట్లాంటివి నేర్చుకొని ఈ విలువలు, ఈ సంస్కారం వాళ్ళకి ఇప్పుడు అబ్బితే పెద్దయ్యాక తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి, ముసలివాళ్ళు అయినా సరే మనకి పనికిరారు కదా అనుకోకూడదు, వాళ్ళని బాగా చూసుకోవాలనేటువంటి సంస్కారం వాళ్ళతో ఉంటుంది. అందుకు అవసరం ఇప్పుడే నేర్పించాలని ఆవిడ చెప్పారు. అట్లా ఈవేళ దురదృష్టవశాత్తు ఆధ్యాత్మిక కార్యక్రమం అనగానే ముసలివాళ్ళు చదువుకునేదో, ముసలివాళ్ళు నేర్చుకునేదో, ఇది మనది కాదను అనే పరిస్థితి. ఇళ్లల్లో పాపం చాలామంది తల్లులను చూస్తుంటాం, వాళ్ళు ఎంత తాపత్రయపడుతుంటారు, ఇంట్లో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు పోవాలని ఆ అబ్బాయికి మంచి జరగాలి, ఆ పాపకి మంచి జరగాలి, వీళ్ళు పూజలు చేస్తుంటారు. అదృష్టం కొద్దీ భగవత్ శక్తి గొప్పది కనుక మామూలుగా కనుక అన్నం ఎవరు తింటే వాడికే బలం, మంచినీరు ఎవరు తాగితే వాడికే ఆరోగ్యం. కానీ భగవంతుడిది అదృష్టం కొద్దీ ఆయన సర్వవ్యాపి కాబట్టి మనం ఇంకోళ్ళు గురించి తలుచుకున్నా వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి ఇది పనికొచ్చింది. కానీ లేకపోతే ఆ పిల్లల పరిస్థితి ఏమైంది, వాళ్ళు ఎటు పోవాలి? ఈ తల్లిగారు రోజు తలుచుకుంటారా, ఆవిడికి నమ్మకం ఉండదు, అయినా సరే తల్లి తలుచుకోవటం వల్ల కూడా వాళ్ళని బాగుపరుస్తాడు భగవంతుడు. ఎన్నో చరిత్రలు అట్లాంటివి ఉన్నాయి. మనం విశ్వక్షేమాన్ని కాంక్షిస్తూ ఒకటి సంకల్పిస్తే అది పట్టించుకోకుండా తిరిగే వాళ్ళ మీద కూడా దాని ప్రభావం పనిచేస్తూనే ఉంటుంది. దానికి భగవంతుడి నామానికి ఉండే గొప్పతనం, అది భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలకు ఉండే శక్తి అట్లాంటిది కాబట్టి మనం వీలైనంత వరకు అయితే పిల్లలకి ఏదో చేదస్తంలా కాకుండా దీని ఆవశ్యకత ఏంటి, దీని వైభవం ఏంటి మనం తెలుసుకొని. For more videos like this, subscribe Big TV channel.